హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిడ్నీ హోమ్ ఫార్మ్ తెలుగు. యాక్చువల్గా ఇది ఎప్పుడో తీసిన వీడియో అండి. ఇది గోరింటాక్ది, మన ఇంట్లో పెరిగిన గోరింటాకు పెట్టుకున్నాను. ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ విత్ యూ. ఎందుకంటే అది ఎంత బాగా అనిపిస్తుంది అంటే మన ఫ్రెష్ గోరింటాకు నేను అంటే 4-5 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను మన గార్డెన్లో మొక్క. బట్ ఏంటంటే ఎప్పుడు ఆపర్చునిటీ రాలే పెట్టుకోవడానికి. ఎందుకంటే ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు అబ్బా మీ ఇంట్లో గోరింటాకు ఉందా, నాకు కొంచెం ఇవ్వరా అని అడిగేవాళ్ళు అనమాట. సో అరే ఇది అంటే గోరింటాకు అంటే మనకు ఒక ఇమోషన్ అండి. ఇట్స్ లైక్ ఎ చైల్డ్హుడ్ మెమరీ. సో వాళ్ళంతా ఆప్యాయంగా అడిగేసరికి అరే లెట్ మీ గివ్ దెమ్ అన్నట్టు అనిపించేది అనమాట. సో అందుకనే వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. ఎప్పుడు అంత ఆపర్చునిటీ రాలే నాకు పెట్టుకోవడానికి. ఏదైనా రిమైనింగ్ ఉంటే నా హెయిర్కి పెట్టుకునేదాన్ని. ఎందుకంటే దట్ వాజ్ మై ప్రయారిటీ. యాక్చువల్గా పెంచింది కూడా దానికోసమే అనమాట. సో నాకు గ్రే హెయిర్ వెరీ ఎర్లీ ఏజ్లో వచ్చేసింది. 14-15 ఇయర్స్లో నాకు గ్రే హెయిర్ స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇది పెట్టుకునేదాన్ని చాలా. అప్పుడు ఫ్రెష్ ఏంటంటే చాలా బాగా కండిషనింగ్ అయ్యేది జుట్టుకి. వేరే స్టోర్ బాట్ పౌడర్స్ పెట్టుకున్నప్పుడు ఒక ఎలాంటి డ్రైనెస్ అంటే చాలా డ్రైనెస్ వచ్చేది హెయిర్కి. అండ్ మోర్ ఓవర్ నాకు కర్లీ హెయిర్. ఇంక ఇమాజిన్ చేసుకోండి, ఒక పీచ్ నెత్తిపైన పెట్టుకున్నట్టు ఉండేది అనమాట. అలా అంత డ్రైగా ఉండేది. సో దానికోసం అని పెంచాను. కానీ ఇప్పుడు కొంచెం చెట్లు పెద్దగా అయ్యాయి. సో ఐఎమ్ గెటింగ్ మోర్ అనమాట. లీవ్స్ చాలా వస్తున్నాయి. సో అందుకనే ఒకసారి పెట్టుకుందామని పెట్టుకున్నాను. బ్యూటిఫుల్ అండి. అసలు ఆ స్మెల్ అమేజింగ్. అసలు యాక్చువల్గా అదొకలాంటి ఎర్దీ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అంటే ఒక మట్టి స్మెల్ కాంబినేషన్ విత్ ఫ్రెష్ హర్బ్. అది చాలా బాగా అనిపిస్తుంది. ఆ స్మెల్ ఒక 1-2 డేస్ వరకు ఉంటుంది. స్మెల్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. మీరు కూడా ట్రై చేయండి. సిడ్నీలో అంటే ఆస్ట్రేలియాలో పెరుగుతుంది. జస్ట్ 2 ఇయర్స్ కొంచెం మనం మేనేజ్ చేసుకోగలిగితే ఇంకా సస్టైన్ అయింది అని అంటే మీకు అసలు ప్రాబ్లమే ఉండదు. సో అలా పెరిగిపోతుంటుంది. చాలా ఆకులు కూడా వస్తాయి అండ్ కలర్ కూడా బాగా వస్తుంది. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ టాపిక్. అంటిల్ దెన్ బాయ్.